ఇప్పుడు మీకు ఒక అద్దరిపోయే రెసిపీ చూపిస్తాను. ఒక్క చుక్క ఆయిల్ యూజ్ చేయకుండా, దట్టు నాన్ వెజ్లో అన్నమాట. సో ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఫస్ట్ క్యారెట్ అండ్ ఇది వచ్చేసి పాలకూర క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అంతకు ముందే కుక్కర్లో ఏంటంటే ఒక 1/2 kg చికెన్ లైట్గా కారం అండ్ సాల్ట్ వేసేసి తగినన్ని వాటర్ వేసేసి ఒక 3-4 విజిల్స్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇవి వాష్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి కూడా అందులో యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్కి ఫ్యాట్ ఉంటుంది కదా, అదే ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యి టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. సో ఈ పాలకూర అండ్ క్యారెట్, ఈ చికెన్, ఈ కాంబినేషన్తో కర్రీ అయితే మాత్రం అద్దరు కొట్టేసింది. పుల్కా చపాతీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మా తమ్ముడు డైట్లో ఉన్నాడు, సో ఆడి కోసమే అనమాట. సో కర్రీ అయితే చూసారా, సేమ్ ఆయిల్తో ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.